మావోయిస్ట్ హిడ్మా ప్లాన్తో పోలీసులు షాక్ అయ్యారంటే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే కర్రెగుట్టలకు చేరుకునే ముందే హిడ్మా అక్కడ మావోయిస్టులు ఉన్నట్టుగా ప్రచారం చేసినట్టుగా తెలుస్తుంది. పోలీసుల రాకముందే హిడ్మా అక్కడి నుంచి తప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 2,000 మంది మావోయిస్టులు కర్రెగుట్టల్లో దాగున్నట్టుగా పోలీసులు అనుమానించారు. 24,000 మందికి పైగా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అయితే కర్రెగుట్టల్లో ఒక గుట్ట నుంచి మరో గుట్టకు వెళ్లేందుకు సొరంగ మార్గాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. 6 నెలలకు సరిపడా సరుకులు కూడా తెచ్చిపెట్టుకుని మావోయిస్టులు అక్కడ కాలం గడుపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముందే పోలీసులకు హిడ్మా తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసుల రాకముందే తప్పించుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇక ఆ ప్రాంతాన్నంతా కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. కర్రెగుట్టల ప్రాంతంలో పోలీసులను తప్పుదో పట్టించినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. హిడ్మా ప్లాన్ చూసి పోలీసులు షాక్ అవుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో 45 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన కర్రెగుట్ట ప్రాంతంలో ఒక గుట్ట నుంచి మరో గుట్టకు వెళ్లేందుగా సొరంగ మార్గాలు ఉండడంతో ఇక సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు కర్రెగుట్ట చుట్టూ బాంబులు ఉన్నట్టుగా కూడా ప్రచారం చేశాడు. కర్రెగుట్టలో కొన్ని గూడాలను దీంతో పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం మీద హిడ్మా ప్లాన్తో అయితే పోలీసులు షాక్ అయినట్టుగా తెలుస్తోంది. చుట్టూ గుట్టలతో లోతైన కొండ ప్రాంతం కలిగిన ఈ కర్రెగుట్ట దుర్గం గుట్టలో 9 రోజులుగా బలగాలు చేసిన కూంబింగ్లో ఎట్టకేలకు మావోయిస్టుల స్థావరాలను మాత్రం గుర్తించగలిగారు. కర్రెగుట్ట ఆపరేషన్లో 24,000 మందికి పైగా పాల్గొన్న బలగాలు బుధవారం అక్కడ జాతీయ జెండాను ఎగురవేశాయి. 2,000 మంది మావోలు ఉన్నారని, కర్రెగుట్ట దుర్గంగుట్టల్లో 2,000 మంది మావోయిస్టులు తలదాచుకొని ఉంటారని భావిస్తున్నారు. మావోయిస్టులకు ఇంతకు మించిన స్థావరాలు సాధ్యం కాదని అంచనాతో కర్రెగుట్ట ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కొన్ని స్థావరాలను గుర్తించినందున మరికొంతకాలం కూంబింగ్ చేపడితే పట్టుకోవచ్చని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన వరుస ఘటనలతో పెద్ద క్యాడర్ను కోల్పోయి ఉక్కిరిబిక్కిరవుతున్న మావోయిస్టు పార్టీ మిగతా క్యాడర్ను కాపాడుకునే క్రమంలో తమకు సురక్షితంగా భావిస్తున్న కర్రెగుట్టలను ఎంచుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. బలగాలు రావడానికి, తాము షెల్టర్లు దొరకడానికి సాధ్యం కాని ప్రాంతం కావడం వల్ల మావోయిస్టులు ఇదే చోట ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసమే అటవీ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా గత 9 రోజులుగా చేపట్టిన కూంబింగ్లలో మావోయిస్టులకు సంబంధించిన కొన్ని స్థావరాలను గుర్తించారు. కర్రెగుట్టల్లో మావోయిస్టుల టార్గెట్గా కూంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలు ఎక్కడైనా చిక్కుతారనే ఆశతో ఉన్నాయి. గుట్టల్లో మావోలు తలదాచుకునేందుకు కొన్ని గుహలు ఉన్నట్లు గుర్తించారు. అక్కడ లభ్యమైన నిత్యావసర వస్తువుల ఆనవాళ్లతో కొద్ది రోజులకు బయటకు వస్తారని భావించారు. అక్కడి గుట్టల్లో తలదాచుకునే మావోలు 6 నెలలకు సరిపడా నిత్యావసరాలతో తిష్ట వేస్తారనే సమాచారం ఉంది. అయితే అక్కడ గుట్టల్లో ఆచూకీ అంత ఆషామాషి కాదని చెప్తున్నారు. కర్రెగుట్ట నుంచి 45 కిలోమీటర్ల పరిధి వరకు విస్తరించున్న గుట్టల్లో ఒక్క గుహ నుంచి మరో చోటకు వెళ్ళడానికి మార్గం ఉన్నట్టు తెలుస్తోంది. పకడ్బందీ రాతి కట్టడాలు ఉండడం, ఒక చోట నుంచి మరో చోటకు వెళ్ళడానికి వీలుగా సొరంగ మార్గాలు ఉండడంగా చెప్తున్నారు. కూంబింగ్ చేస్తున్న బలగాలు 4-5 స్థావరాలను గుర్తించినా అక్కడ 20 గుహలు ఉంటాయని అంటున్నారు. అటవీ ప్రాంతంపై పూర్తి పట్టున్న మావోయిస్టులకు మాత్రమే ఎలా వెళ్లాలో స్పష్టంగా తెలుస్తోందని సమాచారం. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత కోసం సాగుతున్న కూంబింగ్లో నేతలు అప్రమత్తమైనట్టు సమాచారం. ఛత్తీస్గఢ్లో వరుస ఘటనలతో ఉక్కిరిబిక్కిరైన మావోయిస్టు పార్టీ పకడ్బందీ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. తమ స్థావరాలపై దాడులు చేస్తూ కేడర్ను పొట్టన పెట్టుకుంటున్న క్రమంలో వ్యూహాత్మకంగా పోలీసుల అటెన్షన్ డైవర్షన్ చేసే దిశగా ప్రకటన చేసినట్టుగా సమాచారం. తాము కర్రెగుట్టలో ఉన్నామని, ఒకవేళ పోలీసులు వస్తే మందు పాత్రలతో పేల్చివేస్తామని ప్రకటించి దీన్ని ఛాలెంజ్గా తీసుకునేటట్టుగా అటు బలగాలు కర్రెగుట్టలను టార్గెట్ చేశాయి. అయితే తాము సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లడానికి అనువుగా పోలీసులను దారి తప్పించుంటారని చెప్తున్నారు. సుమారు 45 కిలోమీటర్ల పైగా విస్తరించిన కర్రెగుట్టలను పోలీసులు దిగ్బంధించారు. గుట్టల చుట్టూ ఉన్న కొన్ని గూడాలను కూడా ఆధీనంలోకి తీసుకున్నట్టు చెప్తున్నారు. 20,000 మంది బలగాల అనుగుణంగా గాలిస్తున్నారు. అయితే కర్రెగుట్ట, దుర్గంగుట్ట, ఇతర గుట్టల్లో అక్కడక్కడ ఉన్న గుత్తికోయలను కూడా మావోల సమాచారం కోసం ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద హిడ్మా ప్లాన్ చూసి పోలీసులు అయితే షాక్ అయ్యారు. అక్కడ మావోలు ఉన్నట్లుగా ప్రచారం చేయించాడు హిడ్మా. పోలీసులు రాకముందే అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులను తప్పుదారి పట్టించినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే కర్రెగుట్ట ప్రాంతాన్ని అయితే పూర్తి పోలీసు బలగాలు అయితే ఇంకా కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.